అదే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? చీకటిని ప్రేమిస్తున్నారు. దేన్ని ప్రేమించకుండా? వెలుగును ప్రేమించకుండా. అదే అంటున్నాడు అక్కడ రాయబడిన మాటలో, చీకటినే ప్రేమించుడి, దుష్కార్యములు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించెను. దేన్ని ద్వేషిస్తున్నారు? యేసుక్రీస్తు. ఈ రోజున చాలా మంది ప్రపంచ యావత్తు క్రీస్తుని ప్రేమించకుండా ఉంటున్న ప్రతి వారు చేస్తున్న పని తెలుసా? ద్వేషం. ప్రజలు బిడ్డగా మొన్న కాలం ముందు ఆయన ఒక మాట అన్నాడు. చిన్న క్వశ్చన్, మళ్ళీ మీకు ఇదే క్వశ్చన్ తెనాల్లో కూడా వేస్తాను, మళ్ళీ ఇదే క్వశ్చన్ మళ్ళీ మీకు పడేయాలనుకుంటున్నాను. ఒక అతను ఒక పాస్టర్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడంటే, ప్రపంచ దేశాలను జయించిన గ్రేట్ అలెగ్జాండర్ గొప్పవాడా? ప్రపంచ దేశాలను తిరిగి ప్రపంచ దేశాలను జయించిన గ్రేట్ అలెగ్జాండర్ గొప్పవాడా? 33 సంవత్సరాలు చనిపోయిన అలెగ్జాండర్ గొప్పవాడా? ఒకే దేశంలో పుట్టి ఒకే దేశంలో పెరిగి ఆ దేశ ప్రజల కోసమే మరణించిన యేసు ప్రభు గొప్పవాడా అన్నాడు. ఎవరు గొప్పవాడు చెప్పండి? ఎంత గొప్పవాడు అమ్మా? ఎట్ట రక్షించాడు యేసయ్య? ఆ దేశంలోనే పుట్టాడు, ఆ దేశంలోనే పెరిగాడు, ఆ దేశంలోనే చనిపోయాడు. కానీ అలెగ్జాండర్ అలా కదే. ఆయన 33వ సంవత్సరం వచ్చేసరికి ప్రపంచ దేశాలను చుట్టేశాడు. 33వ సంవత్సరం వచ్చే ప్రపంచ దేశాలను చుట్టేశాడు. భారతదేశం వచ్చాడు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు. చేతిలో బాణం వెళ్ళింది, దానివల్ల ఫేవర్ వచ్చింది. ఆ ఫేవర్తో మళ్ళా తిరిగి వెళ్ళిపోయాక చనిపోయాడు. ఇప్పుడు ఎవరు గొప్పవాడు చెప్పండి? ఎట్లా గొప్పవాడు? అది చెప్పాలి రేపు. యేసు ప్రభు నాకు తెలుసు. ఎట్లా అలాగంటావా? నెంబర్ 1 దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అలెగ్జాండర్ ఏమో తన ఇష్టాన్ని కొద్ది రాజ్యాన్ని గెలుచుకుంటున్నాడు. ఓకే, చిన్న లాజిక్ చెప్తాం. యేసు ప్రభు ఎంత గొప్పడంటే, అలెగ్జాండర్ యేసుక్రీస్తు ప్రభు కంటే ముందున్నవాడు. అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి యేసు ప్రభు వారు బయటకు వచ్చాడు. అంటే అలెగ్జాండర్ కంటే ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు ఎవరున్నారు? అలెగ్జాండర్ ఉన్నారు. అలెగ్జాండర్ చనిపోయిన కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు యేసు ప్రభు ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత చరిత్ర మారింది. అలెగ్జాండర్ పుట్టిన తర్వాత కాదు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఈ 2 అవతారాలు వచ్చినాయి. అలెగ్జాండర్ ద్వారా ఎదురాల ప్రపంచ దేశాలను జయిస్తే, ఒక దేశంలో పుట్టిన, ఒకే ప్రాంతమందు ఉండిన, ఒకే ప్రాంత ప్రజల కోసం మరణించిన ఆయన ప్రపంచ దేశాల మొత్తానికి యుగ పురుషుడిగా మార్చబడ్డాడు, శక పురుషుడిగా మార్చబడ్డాడు. అంటే యుగాన్ని డివైడ్ చేయగలిగిన శక్తిమంతుడిగా మార్చబడ్డాడు. ఇది చాలాదా యేసయ్య గొప్పవాడు అనిపించుకోవడానికి? రెండవది, యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఈ రోజుకి ప్రపంచ దేశాలు గుళ్ళు కట్టి ఆరాధన చేస్తున్నారు. అలెగ్జాండర్తో ఒక గుళ్ళు కూడా లేదు, ఒక భక్తుడు కూడా లేదు. వాడు గ్రేట్ అయితే, అవునా కాదా? ఒక భక్తుడని ఉండాలి కదా. నేను అలెగ్జాండర్ అభిమాన్ని, ఆయన కోసం అవసరమైతే నేను గుడి కడతా, నేను ఆరాధన చేస్తా అంటారు. కానీ కారణం ఏమిటంటే, సత్యం ఎక్కడున్నా సత్యమే, అసత్యం ఎక్కడున్నా అసత్యమే. స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకున్నాడు. మీ కుమార్తె చెప్పినట్టుగా అలెగ్జాండర్ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి చిత్తమును నెరవేర్చడానికే నేను ఈ భూలోకానికి, నన్ను పంపిన వాని ఉద్దేశము నెరవేర్చడానికి వచ్చాను. ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడంటే, ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటంటే, ఆయన పంపిన ఉద్దేశం ఏంటంటే, మానవాళ్ళందరినీ విమోచించడానికి, రక్షణ కల్పించే వారిని నిత్య జీవానికి చేర్చడానికి. ఆయన కూర్చుంటే స్థలంలో, ఆయన ఉండే స్థలంలో మనం కూడా చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రమాన్ని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ లెక్క దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే చదవండి. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 14:12 వస్తున్నాం. నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యొక్క విశ్వాసం ఉంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పయు
అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఆయన ఎందుకు కూర్చున్నాడంటే, నేను ప్రారంభించాను రా, నేను దారి చూపించాను, ఈ దారి మీరు నడిస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. అందుకనే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, ఆయన దారి చూపించాడు. ఆ దారిలో నడిస్తే చాలు. ఉదయకాలం చెప్పుకున్నాం కదా, ఏమని యేసు ప్రభువుని ఏమని, అయ్యా నువ్వు నాతో ఉండు, నాలో ఉండు. నువ్వు ఒక్క మాట అనుకుంటే చాలు. ఏ రోజు ప్రభా నీ మార్గంలో నన్ను నడిపించు, నీ దారిలో నన్ను నడిపించాయి. ఇప్పటి వరకు నా దారిలో నేను నడిచా, నా ఆలోచనలో నడిచా, నా తలంపులో నేను వెళ్ళా, నా ఉద్దేశాలతో నేను వెళ్ళా, కానీ ఇక నుంచి నీ దారిలో నన్ను నడిపించు, నా చేయి వరకు నడిపించు. ఒక పాట ఉంది, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్యా ఇదిగో నీ యందు శ్వాసం ఉంచువాడు నీకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు కదా, ఇప్పుడు నాలో ఈ శ్వాసాన్ని పెంపొందించిన వారిని నడిపించాను. ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, యేసు ప్రభువు ఎన్ని సంవత్సరాలు అయింది? సీనియర్ సిటిజన్ చెప్పండి, చేతులు ఎత్తండి. సీనియర్ సిటిజన్స్ అంటే వయసులో కాదు, ప్రభువు నమ్మిన వాళ్ళలో బాప్తీసం తీసుకుని నేను 25 సంవత్సరాలు అయినా వచ్చేది అర్థం. పుట్టుకతో క్రైస్తవులు కూడా చేతులు అర్థం. నెంబర్ 1 అసలు మామూలుగా అన్నప్పుడు చేతులు వేయగలరు, అది ఎత్తుకున్నాడు. ఇక్కడ గమనించండి, అంటే ఇక్కడ యేసు ప్రభువుని నమ్మటం మనకు ప్రాముఖ్యమైనది, కానీ ఇక్కడ దేవుని కార్యాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవటం. ఏ లేకపోవటం? ప్రభు ఏమన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చెప్పాలి, నాకంటే చెప్పండి అమ్మా, మాకు ఆ మాట తెలికానండి, గడిపాలంటే చెప్పము అన్నారు. చెప్పండి, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే. ఇప్పుడు ఆయన కంటే గొప్ప కార్యం చేయలేకపోతున్నాం అంటే కారణం ఏంటి? విశ్వాసం అనే పేరుంది కానీ, మైసూరు బోండా అని పేరుంది కానీ దాంట్లో అర్థమైందా? మైసూరు బోండా అనే పేరు దాంట్లో ఏం లేదు. విశ్వాసం అనే పేరే కానీ విశ్వాసం. అందుకనే బైబిల్లో దేవుడు అన్నాడు, విశ్వాసం అంత్య దినములు కడవ దినాల్లో నాకడ దినాల్లో విశ్వాసమును కనుగొందునా అన్నాడు. అంటే విశ్వాసం ఏముండదంట, విశ్వాసం. ఈ రోజు యేసు పుట్టాడని ఎంత సంతోషంతో నూతన వస్త్రాలు ధరించుకుని ఇంతలా బాధి అవసరం డబ్బులు లేకపోతే అప్పు చేసి బిడ్డలందరికీ సంతోషంగా బట్టలు తీసుకొచ్చాడే. ఓకే, ఇంతలా బాధి మనం బట్టలు తెచ్చుకుని చక్కగా పిల్లలందరూ రెడీ అయి ఉన్నామే. ఇంటిలా బాధి ప్రభుత్వం విశ్వాసం నుంచి ప్రార్థించే అంత గొప్ప కార్యాలు జరిగితే ఈ రోజు నుంచి నా ఆశ, నా తపన మీకోసం ప్రార్థిస్తున్నా. ఆవిడే ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నా. మీరు ప్రార్థన చేస్తే దెయ్యాలు కూలిపోవాలి, రోగులు స్వస్థ పొందాలి, అద్భుతాలు జరగాలి. ఇది పెంతుకోసుడు సొత్తు మాత్రం కాదు. ఎవరు సొత్తు? అది యేసు ప్రభువు నమ్మిన ప్రతి వారి సొత్తు, బైబిల్ విశ్వసించిన ప్రతి వారి సొత్తు. అద్భుతాలు చూడటం అది జరగాలి. ఈ ప్రార్థనలో అద్భుతాలు జరగాలి. అద్భుతాలు జరిగితే వారంలో సంఘమంతా లేచి వాక్యం చెప్పడానికి టైం ఉండదు. అన్నీ ఏమవుతాయి చెప్పండి, ఏమవుతాయి? సాక్ష్యాలు ఏమవుతాయి. కనుక అప్పుడు ప్రార్థన ఎంత ఉద్యోగంగా మనకు తెలుసా, గొప్ప కార్యం జరిగింది. ఇది నీలో పెంపొందింప చేయడానికి పరలోకమున్న దేవుని యొక్క నుండి యేసయ్య లోకానికి వచ్చాడు. నీలో విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు నువ్వు కూడా చేయాలని, ఆయన చేసిన విధంగా నువ్వు కూడా ఉండాలని, ఆయన నువ్వు కూడా
బ్రతకాలని, ఆయనలాగా నువ్వు కూడా జీవించాలని, ఆయన నీకు నేర్పించడానికి, నీకు మాదిరి చూపించడానికి ఇచ్చాడు. ఆ మాట ఏమంటే బైబిల్ ఎక్కడమ్మా యోహాను అంటారు కదా, నేను మాదిరిగా మీకు చేస్తున్న ప్రకారం మీరును చేయవలను. మనం కూడా ఏం చేయాలి? ఆయన మాదిరిలో నడవాలి. ఎప్పుడైతే ఆయన మాదిరిలో నడుస్తామో క్రిస్మస్ ఆనంద సంతోషాలు మన కుటుంబాల నిండుగా ఉంటాయి. ఆమె దేవుని బిడ్డ దగ్గర నుంచి ప్రార్థిస్తే అద్భుతం చూడాలి. అద్భుతం చూసే ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తారు. చిన్న ప్రార్థన, విశ్వాసపూర్వకమైన చిన్న ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసంతో ప్రార్థించండి, అద్భుతం దేవుడు చేస్తారు. తల ఉంచుగా ప్రభుత్వంలో ప్రార్థన పెట్టి మాట్లాడారు. దేవుడు మన అందరినీ దీవించి ఉన్నతమైన జీవితాన్ని నడిపించుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుడు ఈ దినమున నా జీవితాలను ప్రేమించి మనకు అనుగ్రహించిన గొప్ప కార్యము, గొప్ప ఆలోచనకరమైన కార్యం ఏంటంటే, గొప్ప దీవెనకరమైన పరిస్థితి ఏమిటంటే, ఆయన మన కొరకు పంపబట్ట మన భాగ్యం. మన కోసం ఎవరెవరో వస్తే అనుకుంటాం, ఒక ఎమ్మెల్యే గారు వచ్చాడుకో, సీఎం గారు ఒక ఎమ్మెల్యే పంపించాడు అందుకోసం అంటే ఎంత ఘనంగా ఉండింది, ఎంత గొప్పగా ఉండింది. ఒకటి సీఎం గారు వచ్చాడు, ఎంత గొప్పగా ఉండింది. అంతకంటే గొప్ప వ్యక్తి యేసయ్య లోకానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం గొప్ప ఆయన లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే నీ స్థితిని మార్చాలని. ప్రార్థిద్దామా? ప్రభా, నాలో విశ్వాసాన్ని పెంపొందింపచేయడానికి లోకానికి వచ్చాడు అయ్యా. చీకటిలో నన్ను వెలుగులోకి తీసుకురావడానికి లోకానికి వచ్చావయ్యా. ఇదిగో శాపగ్రస్తమైన నా బ్రతుకును మార్చడానికి, చెడిపోయిన నా బ్రతుకును మార్చి నా తండ్రి నిత్య జీవానికి నన్ను వారసులుగా చేయడానికి నన్ను ప్రేమించావయ్యా. చెడిపోయిన నన్ను ప్రేమించావయ్యా. ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థించేద్దాం. అయ్యా, ఇంతగా నన్ను ప్రేమించావు నాయన, ఇంతగా ప్రేమించావయ్యా. ప్రభా, నీ ప్రేమకు నేను ఇచ్చి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలను? ఏమిచ్చి నీ కొరకు ఉంటాను అయ్యా. బ్రతకాలను నేను అప్పగించుకుంటే క్రిస్మస్ మాసంలో, ఈ క్రిస్మస్ ఆరాధనలో నీకు అప్పగించుకుంటున్నాను. నీ బిడ్డగానే నా తల్లి ఉండాలని ఆశపడుతున్నాను. నీ కొరకే బ్రతకాలని ఆశపడుతున్నా. నీ వలే జీవించాలని ఆశపడుతున్నా. ప్రభా, నీ వలే బ్రతకాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి ప్రభుత్వం చూద్దాం. కృప చూపే యేసయ్యా, నీ కృపతో నడుపుమయా. అల్పులమైన మా పైన నీ కృప చూపుము. కృప చూపే యేసయ్యా, నీ కృపతో నడుపుమయా. అల్పులమైన మా పైన నీ కృప చూపుము. యేసయ్యా, కృప చూపుము, మాపై కృప చూపుము. యేసయ్యా, కృప చూపుము, మాపై కృప చూపుము. కృప చూపే యేసయ్యా, నీ కృపతో నడుపుమయ్యా. అల్పులమైన మా పైన నీ కృప చూపుము. ఆయన కృప చాలా గొప్పది. అడిగితే చాలా కృప చూపిస్తాడు. విశ్వాసాన్ని పెంపొందింప చేస్తాడు. అయ్యా, నాలో నువ్వు నీ మార్గంలో నన్ను నడిపించు. ఒక్కసారి ప్రతివాడిని ప్రార్థించేద్దాం. కళ్ళు మూయండి, ప్రతివారి కళ్ళు మూయండి. అయ్యా, నాలో మీరు ఉండేసయ్యా, నీ మార్గంలో నడిపించేసయ్యా అని ఒక్క మాట అడగండి. ప్రతివారు అడగాలి. కళ్ళు మూసుకుని అడగాలి. నాలో మీరు రుణం చేసాయా, నీ మార్గంలో నన్ను నడిపించలేయా. ఒక్క పదం ప్రభుని అడుగుతాం. ఏసయ్యా, నాలో నీ మార్గంలో నన్ను నడిపించు. నీ మార్గంలో నన్ను నడిపించు. ఏసయ్యా, నీ స్తోత్రం ప్రభావాన్ని పొందాలి. ఆత్మ ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేసే సందర్భంలో
త్వరగా లేట్గా చేయాలమ్మా. Yes. Everyone should prathana. Yes. అది గ్రహించుకొని జీవించేవారుగా ఉంటాను. సహాయం సహాయం మా పద్ధతి ఈ లోకంలో వచ్చేవాడిన అయ్యా మా పద్ధతి పశువు సారాలు జన్మించి ఉన్నావు అయ్యా తండ్రి అయ్యా స్థలమలేక పశువు సారాలు జన్మించి అయ్యా ఇలాంటి ప్రేమ తెలుసుకునేవారుగా ఉంటాను. సహాయం నామకార్థంగా కాకుండా నిజమైన ప్రేమ పరిశుద్ధాత్మక దిగుబడి కృపను దయచేయండి. మార్గంలో సత్యముల అయ్యా యొక్క మార్గం నడుచుకుని కృపను దయచేయండి. దేవుడు చెప్తున్నావు ఆయన అయ్యా నా దేవ నా రక్షకురానికి వందనాలు. బ్లూటూత్ ఆన్ చేస్తారు. ఇది లేచి నిలబడదాం.
మీకు కనికరం కలిగిన గొప్ప దైవమా, మీ కొందనాలు చేసుకుంటున్నాం లేదా ఈ క్రిస్మస్ ఆనంద సంతోషాలు ప్రతి కుటుంబంలో మీరు విషయాన్ని మీ స్తోత్రాలు. మా యొక్క సంఘం పైన ప్రత్యేకమైన అభిషేకం దయచేయండి. ఈ దినమున ప్రార్థన లేక వెలుగుబడిన బిడ్డలను వారి జ్ఞాపకం తీసుకుని అయా వారికి ఉన్న ఆ కప్పంలో ఒత్తిడి ఏమైందో తెలియదు కానీ సమస్తం జరిగింది కనుక వారికి క్షేమం దయచేయండి, సంతోషాశ్వాదం దయచేయండి. అయా వచ్చిన వారిని పరిపూర్ణమైన ఆశీర్వాదం నింపండి, బలమైన సాధనగా పరిశ్రమ పాత్రగా అయా వారిలో మీరుండండి, వారితో మీరుండండి. మరి ముఖ్యంగా తండ్రి అయ్యా ఇప్పుడు వరకు వారి మార్గాల్లో వారు ఉన్నారేమో, మా మార్గాల్లో మేము ఉన్నాము. అయా మమ్మల్ని మీ మార్గాల్లో నడిపించుకునేదిగా బిడ్డలు కూడా మీ మార్గంలో నడిపించండి, మీ ఆలోచనలో స్థిరపరచండి. అయా వాగ్దానం చేస్తావు యోహాను సువార్త 14వ అధ్యాయంలో విశ్వాసం నుంచి వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని. ఆ విశ్వాసం మా జీవితంలో స్థిరపరచండి ప్రభా. నీ వలే ప్రజలకు సహాయం ఈ క్రిస్మస్ ఆనంద సంతోషాలు ప్రతి కుటుంబం మెండుగా దయచేసి బలపరిచి భద్రపరిచి క్షేమం నుంచి దిగులతో నడిపించి మైపోతున్నారు. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రభువు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సమాధానము నెమ్మది ఆశీర్వాదము దీవెన లేదు ఇప్పుడు నమ్మకము సకల పరిశుద్ధులకు దేవుని చేత ప్రేమించబడిన వారికి ఈ క్రిస్మస్ ఆనంద సంతోషాల ప్రతి కుటుంబంలో ఉంచి నిత్యరాజ్యములకు వారసులుగా చేయండి. సకల ఆశీస్సుల ఆశీర్వాదంతో నింపి నిత్యరాజ్యములకు వారసులుగా మనందరినీ కోట్లాది కోట్ల ఆత్మతో చేర్చునుగాక. ఆమేన్. చేద్దాం అందరము మరోసారి ఆమేన్. దేవుడు మీకు అందరికీ తోడై ఉండి దీవించి క్రిస్మస్ సంతోషాలను నడిపించునుగాక.